హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే యూట్యూబ్లో ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి. ఇక్కడ నేను చాక్లెట్ కాంపౌండ్, చాక్లెట్ రెండు చూపిస్తానండి. దీనికోసం నేను ముందుగా ఏ గ్లాస్తో తీసుకోవాలి లేదా ఏదైనా కప్పుతో అయినా పర్వాలేదండి. నేను ఒక గ్లాస్తో షుగర్ తీసుకున్నానండి. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా అంటే ఇప్పుడు మనం అరిసెలు చేస్తాం కదండి, దానికోసం ఏ మెజర్మెంట్స్ అయితే ఎలా వాడతామో అట్లనే అండి. అవి ఏంటి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇగోండి, నేను ఈ షుగర్ అయితే 150 నేను ఒక 10 రూపీస్ తీసుకున్నానండి. ఇంకా మీకు కేజీ మెజర్మెంట్స్లో చెప్పాలి అంటే దగ్గర షుగరు. సో ఈ పావు కేజీ షుగర్ తీసుకొని ఇలా పాకం పట్టుకున్నానండి. పాకం ఎట్లా రావాలంటే చూడండి, చేతికి ఇలా జిగురులా వస్తుందండి, జిగురులా తీగలా ఫామ్ అవుతూ ఉంటుంది. చూపిస్తాను చూడండి. అంతవరకు పాకం అయితే రానివ్వాలండి. ఇక చూడండి, ఇలా చేతితో అంటే చేతికి తీగలా ఫామ్ అవ్వాలండి. అంతవరకు ఈ షుగర్ని అయితే పాకం పట్టుకోవచ్చు. ఇంకా ఈ షుగర్ ప్లేస్లో బెల్లం యూజ్ చేస్తే వస్తుందా అని చెప్పి ట్రై చేశానండి. ఇంకా బెల్లం షుగర్తో వచ్చినంత దీనిగా బెల్లంతో అయితే రాలేదండి కాంపౌండ్. షుగర్తో అయితే చాలా గట్టిగా ఫామ్ అయింది. బెల్లంతో కూడా ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తే కొంచెం బాగానే వచ్చిందండి. ఇప్పుడు నేను షుగర్తో చూపిస్తున్నాను. సో ఈ ప్లేస్లో మనం బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇసుక బెల్లం ఉంటుంది కదండి, అదైతే అస్సలు రాదండి, ఖరాబ్ అయిపోతుంది. ట్రై చేయొద్దు మీరైతే. నార్మల్ ఘాటు బెల్లం ఉంటుంది కదండి, ఆ బెల్లంతో అయితే వస్తుందండి. ఇదిగోండి, షుగర్ ఇట్లా తీగలా ఫామ్ అవ్వాలి. చూడండి, ఇదిగోండి తీగ ఫామ్ అవుతుంది కదా ఫింగర్స్ మధ్యలో. ఈ టైంలో స్టవ్ అయితే మనం సిమ్లో పెట్టేసేయాలండి. హైలో అస్సలు ఉంచొద్దు, ఎందుకంటే పాకం ముదిరిపోతుంది, గట్టిగా అయిపోతుంది. చాక్లెట్ కాంపౌండ్ అయినా చాక్లెట్ అయినా సరే. ఇప్పుడు నేను కోకో పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను పావు కేజీ షుగర్ వేసుకున్నాను కదండి. పావు కేజీ షుగర్కి పావు కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కోకో పౌడర్ ఎక్కువ అయింది అంటే టేస్టీగానే ఉంటుంది, కాకపోతే చేదుగా అయిపోతుందండి. డార్క్ చాక్లెట్ కదా, సో చాలా చేదుగా అయిపోతుంది. సో పావు సరిపోతుందండి. పావు కేజీ షుగర్కి పావు. ఎందుకంటే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటామండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయకుండా ఓన్లీ ప్లెయిన్గా చేసుకుందాము అనుకునే వాళ్ళైతే పావు కేజీ కంటే ఒక 150 గ్రామ్స్ ఆ 200 గ్రామ్స్ తగ్గించేసి కోకో పౌడర్ అయితే తీసుకోవచ్చండి. కోకో పౌడర్ హెల్త్కి చాలా మంచిదే అండి. రోజుకి మనం ఒక డార్క్ చాక్లెట్ తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా యూట్యూబ్లో వైరల్ అవుతుంది కదండి చాక్లెట్. సో ఇది నేను కూడా ఇంట్లో ప్రిపేర్ చేద్దామని కాంపౌండ్ కోసమని అయితే వెళ్ళానండి. అది చాలా కాస్ట్ ఉంది. సో అంత కాస్ట్ పెట్టి చాక్లెట్ ఇంట్లో చేసేదానికంటే కొనుక్కుంటేనే బెస్ట్ కదా అని అనిపించిందండి. తర్వాత ఇంకో ప్రాసెస్ ఏదైనా ఉంటుంది అని చెప్పి చూస్తే ఈ ప్రాసెస్ అయితే నాకు కనిపించిందండి. ఇంక ఇందులో అయితే నేను ఒక 10 రూపీస్ అమూల్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి, మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే అమూల్ తీసుకున్నానండి. ఇంక ఇందులో బటర్ వేసుకున్నాను. మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, బటర్ లేని వాళ్ళు. ఇదిగోండి, ఈ టైంలో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అండి. నేనైతే క్యాజు, బాదం అయితే ఇట్లా కట్ చేసి వేసుకున్నాను, బట్ నేను ఎక్కువ కట్ చేసేసుకున్నానండి. ఒక 10 క్యాజు, 7 బాదం అయితే సరిపోతుందండి. చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇగోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. మౌల్డ్స్లో వేసుకుందాము అనుకుంటే నా దగ్గర మౌల్డ్స్ లేవు, ప్లేట్లో వేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం థిక్గా ఉంచానండి. తర్వాత ఏ ప్లేట్లో అయితే వేయాలనుకుంటున్నానో ఆ ప్లేట్కి బటర్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని చూడండి, నేనైతే కొంచెం థిక్గా ఉంచానండి. మీరు కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా ఉంచాలి మౌల్డ్స్లో వేసుకోవాలనుకుంటే. లేదు డైరెక్ట్గా ఇట్లనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్గా ఇది గట్టిగా అయిపోవాలి తినాలనుకుంటే ఇదిగోండి ఈ థిక్నెస్ అయితే రావాలి. తర్వాత ఇదిగోండి ఇలా బాల్స్లో చేసుకోవచ్చు, లేదా ఇలా షేప్స్లో చేసి కట్ చేసుకోవచ్చు అండి. ఇంకా నేను తీసేసిన తర్వాత ఆ పాత్ర ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ చేసి హీట్ చేశానండి. పైన క్రీమ్ వస్తుంది కదా, దాన్ని దీనిపైన వేసేసుకున్నాను. అదే ఆ బ్లాక్ దండి సిరంలా వచ్చింది చూసారా. ఇగుండి చాక్లెట్ చల్లగా అయిపోయిన తర్వాత ఇగుండి ఇలా గట్టిగా ఫామ్ అయిపోయి టేస్ట్ అయితే అచ్చం డైరీ మిల్క్ చాక్లెట్ తిన్నట్టుగానే ఉందండి. దీన్ని మళ్ళీ మనం కాంపౌండ్గా యూజ్ చేసుకోవచ్చండి, లేదు డైరెక్ట్గా ఇంకా నట్స్ అన్నీ వేసాం కాబట్టి ఇలా చాక్లెట్గా తినేయొచ్చండి. మౌల్స్లో వేసుకుంటే మనకి కావలసినంత షేప్ వస్తుందండి. నేనైతే ఫ్లాప్ అయిపోద్దేమో అనుకున్నానండి. చాలా బాగుంది అసలు, నిజంగా ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా తక్కువ బడ్జెట్తో చాక్లెట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక్కసారి వీడియో చూసి ప్రిపేర్ చేసిన తర్వాత ఇంత ఈజీనా, ఇంకా కాంపౌండ్స్ కూడా బయట కొనరండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. కాంపౌండ్ అయితే చాలా ఎక్కువ కాస్టే ఉందండి బయట. సో ఈ కోకో పౌడర్ ప్లేస్లో వైట్ది కూడా యూజ్ చేయొచ్చండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.